హాయ్ అండి. ఈ సీజన్‌లో ఉసిరికాయలు ఎక్కువగా దొరుకుతాయి కదా! నేనైతే ఉసిరికాయలతో ఆమ్లా క్యాండీ చేశాను. నేనైతే కేజీ ఉసిరికాయలు తీసుకున్నా. ఫస్ట్ అయితే వాటర్‌తో నీట్‌గా వాష్ చేసుకొని తడేమీ లేకుండా పొడి క్లాత్‌తో నీట్‌గా తుడిసేశాను. నెక్స్ట్ ఈ ఉసిరికాయల్ని 24 అవర్స్ ఫ్రీజర్‌లో పెట్టుకోవాలి. మనకప్పుడు ఈ ఉసిరికాయలు అనేది కాస్త రాళ్ళలాగా గట్టిగా అయిపోతాయి. అప్పుడు పైనుండే తొక్కంతా కూడాను పీల్ చేసేయాలి. ఉసిరికాయలు చాలా చిన్నగా ఉంటాయి. నెక్స్ట్ ఫ్రీజర్‌లో పెట్టడం వల్ల చల్లగా కూడా ఉంటాయి కాబట్టి తొక్క తీయడానికి కాస్త టైం ఎక్కువే పడుతది. ఇంక నేను వేసుకున్న ఈ పర్పుల్ ఎంబ్రాయిడరీ జార్జెట్ స్ట్రైట్ కుర్తా వచ్చి ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను. దీని కాస్ట్ అయితే 411 పడింది. ఎవరికన్నా కావాలంటే ట్యాగ్ ప్రొడక్ట్ లో ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. ఇలా తొక్కంతా తీసేసిన తర్వాత ఉసిరికాయలను అయితే నేను మెత్తబడేంత వరకు స్టీమ్ చేసుకున్నాను. స్టీమ్ చేసిన తర్వాత మళ్ళీ ఉసిరికాయలకు తడేమీ లేకుండా పొడి క్లాత్ మీద వేసి బాగా తుడిసి ఇలా ఉసిరికాయలన్నింటినీ కూడాను ఈ నెలగా చేసుకున్నాను. ఆ కేజీ ఉసిరికాయ ముక్కల్లో 600 నుండి 700 గ్రాముల వరకు పటిక బెల్లాన్ని కోర్స్ గా గ్రైండ్ చేసి వేసుకున్నాను. అందులోనే ఒక నిమ్మకాయను కూడా పిండేశాను. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 డేస్ అయితే ఊరనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి. 2 రోజులకి పటిక బెల్లం మొత్తము కరిగిపోయి ఉసిరికాయలు అయితే బాగా ఊరుతాయి. 2 రోజుల తర్వాతకైతే ఇదిగోండి ఈ విధంగా అయితే మంచిగా ఊరుతాయి అనమాట. ఇప్పుడైతే ఇందులో నుంచి ఉసిరికాయ ముక్కలన్నీ సైడ్ కి తీసేసి ఇంకా మిగిలిన వాటర్ తో చక్కగా షర్బత్ చేసుకోవచ్చు. చాలా బాగుంటది. నెక్స్ట్ ఉసిరికాయ ముక్కలు ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు వింటర్ సీజన్ కదా, పెద్దగా ఎండ రావట్లేదు. నాకు ఇలా ఉసిరికాయలు ఎండడానికి 3 డేస్ టైం పట్టింది. ఇలా బాగా ఎండిపోయిన ఉసిరికాయ ముక్కల్లో ఫైన్ గా గ్రైండ్ చేసిన పటిక బెల్లాన్ని వేసి బాగా కలిపి కోట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ అయినా స్టోర్ ఉంటాయి. మా పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటున్నారు. ఈ ఉసిరికాయల సీజన్ లో ఉసిరికాయలతో సంవత్సరం పొడుగు నిల్వ ఉండేలా ఇలా ఏదో ఒకటి చేసి పెట్టుకుంటే ఉసిరికాయని మిస్ అవ్వకుండా సంవత్సరం పొడుగు ఎంజాయ్ చేయొచ్చు. బాయ్ బాయ్.